ఆ ఇనుప మొక్క ఏమిటండి? వీధిలో దొరికింది, దేనికైనా పనికి వస్తుందని. దిక్కుమాల ఇనుప మొక్కలు ఇంట్లో తీసుకురాకండి, శని. ఆ శనిగాడు నా జోలికి మాత్రం రాడే. చిత్తం, శనిగాడి జోలికి శనిగాడే వెళ్ళలేడు కదండి అయ్యా. ఆ ఘోరించాలే తెలివితేటలకి. రే గోవిందం, అయ్యా వానాకాలం వర్షాలు కురవట్లేదేమిట్రా? మరే వర్షాలు కురవటం లేదండి అయ్యా. వర్షాలు కురవనందుకు కాను నీ జీతంలో 10 రూపాయలు విరగ్గోసేస్తున్నాను రా. వాన పడకపోతే అది నా తప్పురా, వాన పాము విధవా. తొండం తీరిపోయిన గున్న ఏనుగు మొహలా మొహం చూడు. పోతావు రే, నాశనమైపోతావు. మహాశయ, మా నాన్న తను చేసిన అప్పుకు గాను నన్ను మీ దగ్గర పనిలో కుదిర్చి చేస్తాడు. పనిలో చేర్చుకున్నప్పుడు తమరు నెలకి 3,000 రూపాయలు జీతం ఇస్తానంటే మురిసిపోయాను. పాత బాకీలు వసూలు కానప్పుడు, పొలంలో పంట సరిగ్గా పండనప్పుడు, కొబ్బరికాయలు దిగుబడి తగ్గినప్పుడు, నీకు ఒంట్లో జబ్బు చేసినప్పుడు, నీకు జలుబు చేసినప్పుడు కోసుకుంటూ వచ్చి ప్రస్తుతం నాకు నెలకి 12 రూపాయల పావలా ఇస్తున్నారు. దాంతో ఏంటన్ను బట్టి ఇది తమకు న్యాయమా మహాశయ? సుందరం, ఎక్కడికి? బయటికి నాన్న. బయటికి కొంపలో కూర్చొని చదువుకుని పాస్ అవుదామని లేదు. ఎంతసేపు గాలి పట్టల్లా బలాదూరు తిరగడమే. ఏదో ముక్కులు బట్టి ఆ బియ్య పరీక్ష అయింది అనిపించకపోతే నీకెవడు 1,00,000 రూపాయలు కూడా కట్నం ఇవ్వడు. వినిపిస్తుందా? వీడొకడు నా కడుపుని చెడబుట్టాడు వెధవా. చిత్తం, బాబు గారు ప్రహ్లాదుడు టైప్ అయ్యా. మరే అంటే నేను హిరణ్య కసిపుట్టు అయిపోయినా రూపాయి కోసేశాను. రూపాయి కోసుతారా? 12 రూపాయల పావలా జీతంలో ఇందాక 10 రూపాయలు కోసి ఇప్పుడు రూపాయి కోసేస్తే ఇంకా మిగిలేదంతా రూపాయి పావలా. నా శాస్త్రం. రేయ్, నన్ను కడుగుతున్నావు? క్షమించండి అయ్యా, నాకంటే తేడా తెలియటం లేదు.